కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్పీ నేతలు ప్రకటించారు. రైట్, రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో తెలంగాణ భవన్లో రక్తదానం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ప్రస్తుతం తెలంగాణ భవన్ల పరిస్థితి ఏంటి? అదేవిధంగా బీఆర్ఎస్ యూత్ కు సంబంధించినటువంటి నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రక్తదాన శిబిరం స్టార్ట్ అయింది. ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి హాల్లో ఈ శిబిరం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా నిన్న ఇటు హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. తమ రక్తం కావాలంటే తీసుకువెళ్ళండి, కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ప్రస్తుతం రక్తదానం శిబిరం కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్పీ నేతలు ప్రకటించినటువంటి దాని ప్రకారం ఇక్కడ రక్తదానం సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి మేము నేరుగా సీఎం నివాసం దగ్గరికి వెళ్తాం, రక్తం బాటిళ్లను తీసుకుని వెళ్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విధంగా రక్తం తీసుకుని బయటకు వెళ్ళడానికి అనుమతి లేదంటూ తెలంగాణ భవన్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. బయటికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదు అని, లోపల రక్తదాన శిబిరం కూడా చేయడానికి అనుమతి లేదన్నారు ముందు. కానీ రక్తదానం అయితే ముందు ప్రకటించలేదు కాబట్టి రక్తదానం చేయడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కొంత వాగ్దానం చేసిన తర్వాత ప్రస్తుతం అయితే రక్తదాన శిబిరం కొనసాగుతుంది. ఇటు హాల్లో దాదాపు 10 టేబుల్స్ మీద ఈ శిబిరం ఏర్పాటు చేశారు. దీని మీద రక్తం సేకరిస్తున్నారు. రక్తం సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సీఎం నివాసానికి, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సీఎం నివాసానికి వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నది అయితే ఒక ఉత్కంఠగా ఉంది. కాళేశ్వరానికి సంబంధించి గత వారం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ పోలీసులు ఆపడం, తర్వాత ఆయనతో పాటు కొందరు ఎమ్మెల్యేలని అక్కడికి అనుమతించడం, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నీటిని పంపు చేయాలని చెప్పి ప్రకటించిన తర్వాత ఒక రాజకీయ వాతావరణం తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటు కేటీఆర్కి కౌంటర్గా మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అక్కడ నీళ్లు వదిలితే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి భద్రాచలం కొట్టుకుపోతుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లను వదిలేటటువంటి ప్రసక్తి లేదనే విధంగా చెప్పారు. అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని విషయాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రులు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఎల్నినో ప్రభావం, కరువు ప్రభావం ఉన్నటువంటి ఈ సమయంలోనే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది అని అయితే ఏదైతే బీఆర్ఎస్కు పేరు వస్తుందనే కావాలనే ఇక్కడ ఈ ప్రాజెక్టును ఉపయోగించుకునే పని చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తుంది. అయితే దీంట్లో జరిగినటువంటి మాటల్లో ఒక హై వరకు కూడా వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని చెప్తున్నటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రక్తదానం శిబిరం వరకు కూడా, రక్తం సేకరించే వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతం అయితే రక్తదానం శిబిరం కొనసాగుతుంది. తెలంగాణ భవన్లో దాదాపు ఇటు యూత్కి సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ బి నేతలు అంటే స్టూడెంట్ వింగ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి యూత్ నేతలు ఇక్కడ రక్తం ఇస్తున్నారు. ప్రస్తుతం రక్త సేకరణ జరుగుతుంది, రక్తదాన శిబిరంలో జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఏం జరగబోతున్నది ఉత్కంఠగా ఉంది. బయటికి వెళ్ళడానికి అనుమతి లేదని తెలంగాణ భవన్ గేటు ముందు పోలీసులు మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నది అయితే ఉత్కంఠగా ఉంది. ప్రియా, సతీష్, ఇంకా ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఎంత వరకు నిర్వహించే అవకాశం ఉంది? ఎవరెవరు నేతలు ప్రస్తుతం బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్నారు?